Guys, welcome to Java Tutorials Telugu. నేను మీ ఆదిత్య శ్రీనివాస్ మీ ట్యుటోరియల్స్ గైడ్. ఓకే గాయస్, మనం ఇప్పుడు క్యాలిక్యులేటర్ సిరీస్లో ఉన్నాము. మనం ఇంతకు ముందర పార్ట్ 1లో లెట్ బిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా ప్రాజెక్ట్ చేయడానికి అన్ని సంసిద్ధం చేసుకోవాలో చూసాము. ఈరోజు మనం ప్రాజెక్ట్ యొక్క లాజిక్ ఏంటి, దాని యొక్క GUI అంటే ఏంటి తెలుసుకోబోతున్నాం. సో బిఫోర్ డూయింగ్ దట్ మనం కిందట్లో చెప్పినట్లే ఫైల్ న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసాం. ఇక్కడ క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది, ఇదే మన ప్రాజెక్ట్. ఓకే, ఇది అందులో మెయిల్ కోడ్. ఓకే గాయ్స్, సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు క్యాలిక్యులేటర్ మనం దాని లాజిక్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో నేను లాజిక్లు చూపిస్తాను మీకు, పెయింట్లో లాజిక్లు గీసి చూపిస్తా. జనరల్గా క్యాలిక్యులేటర్స్ అంటే ఎవరి డిజైన్ ప్రకారం వాళ్ళు కోడింగ్ చేస్తారు. బట్ నేను ఏం చేశానంటే నా సొంతమైన కోడింగ్ని నేను డెవలప్ చేసుకున్నాను అనమాట. క్యాలిక్యులేటర్స్ ఎలా అయినా చేయొచ్చు, కానీ నా కోడింగ్ సింపుల్గా ఉండి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అసలు ఇది ఎట్లా చేస్తామంటే వీ హ్యావ్ 3 స్క్రీన్స్, మనకి 3 స్క్రీన్లు ఉంటాయి ఆర్ 3 డిస్ప్లేలు. ఓకే, ఇలా ఉంటుంది మన క్యాలిక్యులేటర్ మీద, మన క్రియేట్ చేసే క్యాలిక్యులేటర్ మీద. ప్లీజ్ నోటీస్. సో ఇదేమో డిస్ప్లే నెంబర్ 1, ఇదేమో 2, ఇదేమో 2, ఇదేమో 3. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఒక నెంబర్ ఇస్తాం కదా, సపోజ్ దాన్ని 3 అనుకుందాం. ఒక నెంబర్ 2 ఇచ్చాము. ఓకే, ఈ 2ని ఫస్ట్ డిస్ప్లేలో ఇచ్చి మనం ఏదైనా ఆపరేషన్ బటన్ ప్రెస్ చేయగల ఈ 2ని మనం ఏం చేస్తామంటే ఈ 2ని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి కట్ చేస్తాము, ఇక్కడ 2 రాస్తాము. సో ఏం చేస్తామంటే నేను సింపుల్గా మీకు చెప్తున్నాను. సపోజ్ మనం ఇచ్చే ఇన్పుట్ నేను ఏమనుకుంటున్నానంటే ఏ బి అనుకుంటాను. సో మనం ఫస్ట్ టైం ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ డిస్ప్లే రెండో డిస్ప్లేలోకి మూవ్ చేస్తాం. ఆ తర్వాత ఆపరేషన్ బటన్ ఏదైతే ఉంటుందో ఆపరేషన్ OPE అనుకుంటే, సారీ నాకు డ్రాయింగ్ సరిగ్గా రాదు, OPE అనుకుంటే OPEని ఇక్కడ స్టోర్ చేస్తాం. రెండోసారి మనం సపోజ్ ప్లస్ కొట్టామనుకో, ఈ ప్లస్ తీసుకెళ్ళి ఈ సింబల్ని ఇక్కడ స్టోర్ చేస్తాం. రెండోసారి ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అది బి, అది స్క్రీన్ మీద ఇస్తాం. అంటే మొదటిసారి ఇచ్చిన ఇన్పుట్ ఏ ఉంది కదా, ఏ ఈ స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి స్క్రీన్ క్లియర్ అవుతుంది, బి ఇక్కడ వస్తుంది. సో మన దగ్గర ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, ఆపరేషన్ ఏం చేయాలి ఉంది. సో దాన్ని ఏం చేస్తాం, ఎడిషన్ పర్ఫార్మ్ ఎట్లా చేస్తాం, దీన్ని ఏలోకి మూవ్ చేస్తాం, దీన్ని బిలోకి మూవ్ చేస్తాం, దీన్ని ఆపరేషన్ మూవ్ చేస్తాం. సో దీన్ని ఈ ఆపరేషన్ బేస్ మీద తిరిగేస్తాం. సో చాలా సింపుల్గా ఉంటుంది. దీన్ని చేయడానికి మనకి ఏం కావాలో అవి చూద్దాం. ఓకే, సో మన కోడింగ్ చేసే ముందర దేనికైనా సరే, ఏ అప్లికేషన్కైనా మన ప్రాజెక్టులకు అన్నిటికీ GUI అనేది మనకి చాలా ముఖ్యం అనమాట. సో ఫస్ట్ మనం ఈరోజు ఏం చేద్దామంటే GUI డిజైన్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్లో మనం కోడింగ్ చూద్దాం. సో క్యాలిక్యులేటర్ యొక్క సోర్స్ ప్యాకేజ్ ఉంటుంది, అందులో క్యాలిక్యులేటర్ ప్యాకేజ్ ఉంటుంది. దాని మీద రైట్ కొట్టండి, న్యూ జావా JFrame. ఈ JFrame అనేది ఉంటుంది కదా, JFrame జావా ఫ్రేమ్ యొక్క ఫామ్ అనమాట. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి నేమ్ ఇవ్వండి. సపోజ్ నేను దీన్ని డిజైన్ అనుకుంటున్నాను. ఇక్కడ మనం డిజైన్ చేస్తాం కాబట్టి డిజైన్ యొక్క నెంబర్ వేయాలి కాబట్టి నేను ఒక నెంబర్ ఇస్తాను. సో నేను దీన్ని డిజైన్ 1 అనుకుంటున్నా. ఓకే, సో ఇది మన GUI వచ్చింది. మనం ఏం చేయాలంటే మన అప్లికేషన్ లాంచ్ చేసినప్పుడు ఈ GUI డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ కావాలి. ఈ జావా యొక్క ఫామ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ కాదు. సో మనం దాన్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఫామ్ క్రియేట్ అయ్యాక దీని సోర్స్కి వెళ్ళండి.
డిజైన్ హిస్టరీ సోర్స్ అని కల్పిస్తాయి. సోర్స్కి వెళ్ళాక అందులో ఇక్కడ మీకు ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ ని మీరు చూసారా? పబ్లిక్ వాయిడ్ రన్ అని ఉంటుంది ఈ మెథడ్. ఓకే, లేదంటే మీరు సింపుల్ గా ఏం చేయాలంటే ఈ డిజైన్ వన్ డాట్ సెట్ విజబుల్ ట్రూ ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. దీన్ని కాపీ చేసి మన పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిల్ ఏదైతే మన మెయిల్ ఫంక్షన్ ఉంటుందో దాని కింద పేస్ట్ చేయండి. సేవ్ చేయండి. సేవ్ చేశాక డిజైన్లోకి తిరగండి. సోర్స్ వచ్చి డిజైన్ F6 అనే బటన్ కొడితే ఫైల్ రన్ అవుతుంది అనమాట. రన్లోకి వెళ్ళి చూసినట్లయితే మీరు రన్ ద ఫైల్, ఈ ఫైల్ ప్రత్యేకంగా ఫైల్ రన్ కావాలంటే షిఫ్ట్ F6, ఎంటైర్ ప్రాజెక్ట్ రన్ కావాలంటే ఉత్తి F6 కొట్టండి. ఓకే, ఇక్కడ మీకు కింద చూసినట్లయితే బాటమ్ లో క్యాలిక్యులేటర్ లో లేదా రన్నింగ్ ప్రోగ్రెస్ లో కనిపిస్తుంది. ఓకే, మనకి రన్ అయ్యి మనం ఏ ఇంటర్ఫేస్ అయితే ఏ ఫామ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామో అది రావాలి. అట్లా వస్తే మనం ఫ్యూచర్ కోడింగ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ లెట్ బిల్స్ ప్రాజెక్ట్ యొక్క రిసోర్సెస్ అన్నిటిని స్కాన్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం ఈ జిఐ డెవలప్ ఫస్ట్ టైం ఈ ఫామ్ ఐ ప్రాజెక్ట్ డెవలప్ కావడానికి కొంత టైం పడుతుంది. ఓకే, చూసారా? ఫామ్ అయితే వచ్చింది. ఓకే, కానీ దీనికి పేరు ఊరు ఏమి లేదు. సో ఫామ్ అయితే వస్తుందని తెలుసుకుందాం. సో మనం క్లోజ్ చేయగానే ఇదిగో ఇక్కడ బాటమ్ లో క్లోజ్ అయిపోయింది. ఓకే, సి. సో ఇప్పుడు మనం దీని యొక్క ప్రాపర్టీస్ ని ఫస్ట్ ఎడిట్ చేయాల్సి వస్తుంది. మీరు ఇందులోకి వచ్చాక డిఫాల్ట్ ఎగ్జిట్ ఆల్ క్లోజ్, డిఫాల్ట్ క్లోజ్ ఆపరేషన్ ఉంటుంది. ఇది ఎగ్జిట్ ఆల్ క్లోజ్ లో ఉంటుంది. ఓకే, దీన్ని మనం లేటర్ ఆన్ లో యూజ్ చేస్తాం. దీని గురించి తర్వాత చెప్తాను. సో మీరు ఏం చేయాలంటే రీసైజబుల్ ఆర్ కొట్టండి. రీసైజబుల్ అని వస్తుంది, దాన్ని అన్చెక్ చేయండి. ఓకే, తర్వాత టైటిల్ అని వస్తుంది. టైటిల్ ఏం చేయాలంటే క్యాలిక్యులేటర్ సంథింగ్ మీ ఇష్టం టైటిల్ కొట్టాడు. ఓకే, కొట్టిన తర్వాత ఓకే, ఈ రీసైజబుల్ అనే దానికి ఇది రీసైజబుల్ అనేది ఏంటి అని మీరు ఆలోచించినట్లయితే నేను చెప్తాను మీకు. ఈ రీసైజబుల్ అనేది ఏంటి అంటే మన ఫ్రేమ్ యొక్క రీసైజింగ్ అనమాట. రీసైజింగ్ ఆప్షన్ ఇక్కడ మనకి రీసైజింగ్ ఫాల్స్ అయ్యింది చూడండి. ఎందుకంటే మన క్యాలిక్యులేటర్ అనేది ఎప్పుడైనా పర్ఫెక్ట్ షేప్ లో ఉండాలి. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఓకే, ఇట్లా మీరు ఫ్రేమ్ ని ఒక కావాల్సిన సైజుకి తీసుకురండి. మీకు నచ్చిన సైజ్ ఇది ఇది ఇట్లా 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 డ్రాగ్ చేసి ఓకే, నాకు ఈ సైజ్ అయితే ఓకే, ఫస్ట్ సేవ్ చేయండి. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి అంటే మనొక ఇక్కడ రైట్ సైడ్ పెల్లెట్ బాక్స్ ఉంటుంది. ఇందులో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఉంటాయి. ఇందులో వచ్చి ప్యానెల్ సెలెక్ట్ చేయండి. మనం ఏం నిర్మించాలో తెలుసు కదా మీకు. ఫస్ట్ డిస్ప్లేలు నిర్మించాలి, 3 రకాల డిస్ప్లేలు. ఆ తర్వాత బటన్ బాక్స్. నేను కొంచెం చేయడానికి మీకు చూపించడానికి పెద్దగా చేస్తున్నాను, మీరు మీ ఇష్టం వచ్చిన సైజులో చేసుకోండి. ఇందులో నేను టెక్స్ట్ ఏరియా తీసుకోవాలి. ఓకే, మీకు ఇక్కడ ఏం తెలియకపోతే ఇక్కడ సర్చ్ బార్ లో టెక్స్ట్ ఏరియాలు కొట్టండి. టెక్స్ట్ ఏరియాలు వస్తుంది. టెక్స్ట్ ఫీల్డ్ తీసుకో, ఒక సైడ్ పెట్టండి. ఇలా ఓకే,
చూసారా? టెక్స్ట్ ఫీల్డ్ ఒకటి సెట్ అయింది. సో దీనికి కూడా కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి వస్తుంది. అది నేను మీకు చెప్తాను ఇప్పుడు. టెక్స్ట్ ఫీల్డ్ 2 ఇది ప్యానెల్ కొంచెం పైకి లేపండి. మీరు ఏ లేఅవుట్ లో చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఓకే. టెక్స్ట్ ఫీల్డ్ 2 కూడా సెట్ అయింది. దీన్ని కరెక్ట్ గా ఒక పొజిషన్ లోకి సెట్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ 3 తీసుకోండి. ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ 2 కొంచెం జరపండి. టెక్స్ట్ ఫీల్డ్ 3 పెట్టాలి కదా, పెట్టిన తర్వాత మళ్ళీ దాని పొజిషన్ లోకి జరుపుకోవచ్చు. ఓకే, 2లో ఒక సైడ్, 3లో ఒక సైడ్ జరపండి. మీరు వీటి సైజెస్ అవి మీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోండి. అదర్వైజ్ మీరు ఇట్లా చేయలేకపోతే దీన్ని పట్టుకొని కంట్రోల్-C కొట్టండి, సేమ్ సైజ్ కావాలనుకుంటే. ఆ తర్వాత కంట్రోల్-V పేస్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక కార్నర్ లోకి పెట్టండి, కొంచెం సైజ్ తగ్గించండి. దీన్ని దాన్ని పక్కగా పెట్టండి. ఓకే, మీకు ఇలా లేకపోతే మీరు ఇంకేమైనా చేయొచ్చు అంటే లేబుల్స్ కూడా వాడుకోవచ్చు. నేను లేబుల్స్ చూపిస్తాను. లేబుల్స్ ఇది మనకు కంఫర్ట్ గా ఉంటుంది. లేబుల్స్ కూడా సేమ్ టెక్స్ట్ ఫీల్డ్స్ లాగే, కాకపోతే ఇవి ఇన్పుట్ తీసుకో. మనకు కావాల్సింది స్క్రీన్స్. ఓకే, సో మనం ఇక్కడ చూసాము. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఫోకస్ కల్పిస్తుంది. సో మనం టెక్స్ట్ ఫీల్డ్ లోపల ఫోకస్ కల్పిస్తూ ఉంటుంది. చూడండి, ఇందులో మనం ఎడిట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అబ్రాకడాబ్రా. కానీ మనకు కావాల్సింది ఇది కాదు కదా. సో ఇందు లోపల చేయాల్సిన సెట్టింగ్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఫాల్ట్ కావాల్సి వస్తే చేంజ్ చేయండి, లేదా ఫాల్ట్ డిజిటల్స్ లోకి మారుస్తా. డిజిటల్ ప్లేన్ ఆఫ్ ఓకే, హియర్ వి సీ. ఆ తర్వాత మనం ప్రాపర్టీస్ ఏం మార్చాలంటే ఎడిటబుల్ అని ఉంటుంది. ఆ ప్రాపర్టీ దాన్ని అన్చెక్ చేయండి. ఎడిటబుల్ అని చెక్ చేశాక బ్యాక్గ్రౌండ్ అనేది మారుతుంది. మీరు బ్యాక్గ్రౌండ్ వైట్ సెట్ చేయండి. ఓకే, ఆ తర్వాత టెక్స్ట్ కూడా ఉంటుంది. అలాగే డిఫాల్ట్ గా మన క్యాలిక్యులేటర్ లో టెక్స్ట్ ఏమి ఉండక్కర్లేదు కదా. సో మన టెక్స్ట్ ఫీల్డ్ వాళ్ళు మీ లేబుల్ వాళ్ళకి కూడా కొన్ని ప్రాపర్టీస్ అదనంగా చేర్చండి. సపోజ్ ఫాల్ట్ సైజ్ పెంచండి ఒక 12%. ఓకే, ఎడిట్ టెక్స్ట్ డిఫాల్ట్ గా దాని టెక్స్ట్ తీసేయండి. 18 డిఫాల్ట్ టెక్స్ట్
సో ఇక్కడ మీరు కింద బాక్స్ లో చూసినట్లయితే నావిగేషన్ బార్ లో బాక్స్ లో చూసినట్లయితే వాటి నేమ్స్ కల్పిస్తుంటాయి. ఆ తర్వాత చైల్డ్ వేరియబుల్ నేమ్ అనే సెట్టింగ్ సెట్ చేసి మనం దీని పేరు ఏం పెడదాం అనుకున్నాం, డిస్ప్లే 1. ఓకే, దీని పేరు డిస్ప్లే 2 కదా, డిస్ప్లే 2. దీని పేరు ఆపరేషన్. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక ఘట్టం పూర్తయింది. ఇప్పుడు మనం బటన్స్ లో క్లిక్ చేయాలి, బటన్స్ లో యాడ్ చేయాలి. సో ప్యానల్ సెలెక్ట్ చేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానికి వెళ్దాక లాగండి. ఇప్పుడు ఇక్కడ బటన్స్ ని మీరు చూసినట్లయితే నార్మల్ గా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ చూపిస్తాను మీకు. క్యాలిక్యులేటర్ లో చూసినట్లయితే ఈ సైంటిఫిక్ బోర్డ్ లో ఉంది. ఓకే, క్యాలిక్యులేటర్ లో చూసినట్లయితే మీకు గ్రిడ్ ఉంటుంది, అంటే బటన్స్ అన్ని ఒక ఫామ్ లో అరేంజ్ చేసి ఉంటాయి. సో మనం ఈ బటన్స్ ని మనం నిర్మించాల్సి ఉంటుంది. ఓకే, సో నేను ఒక బటన్ చెప్తాను ఎట్లా డిజైన్ చేయాలో. మన దగ్గర మీరు అట్లా బటన్ ఒక బటన్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి, కొంచెం స్పేస్ ఇవ్వండి క్లియర్ బటన్ కోసం. ఆ తర్వాత బటన్ యొక్క ఎడిట్ టెక్స్ట్, సపోజ్ మన రోల్ ఫస్ట్ 7, దీని యొక్క ప్రాపర్టీస్ మరీ చిన్నగా ఉంది టెక్స్ట్. సో నేను టైమ్స్ రోమన్ లో 18 సెట్ చేస్తాను. ఓకే, బటన్ సెట్ అయ్యింది. ఓకే, ఇది బటన్ని కాపీ చేయండి, కంట్రోల్ V కొట్టి పేస్ట్ చేయాలి. ఓకే, యాజ్ ఇట్ ఈస్ అమెరికాలో చేయండి ఇదంతా. మరి క్యాలిక్యులేటర్ సైజు మనం అనుకున్న కంటే చాలా తక్కువ వచ్చేలా ఉంది. సో మనం అన్నిట్లే తగ్గిద్దాం. ఓకే, మన క్యాలిక్యులేటర్ సైజు ఎందుకు తగ్గిస్తున్నాం అంటే మన బటన్లన్నీ కలిపినా కూడా మనకి 4x4 క్రెడిట్ కావాలంటే 16 బటన్స్ కావాలి. అవి ఇల్చక్క వచ్చేస్తాయి మనకి. ఎక్కువ స్పేస్ అయితే మళ్ళీ క్యాలిక్యులేటర్ చూడడానికి కూడా బాగా కల్పించాలి కదా. సో మనకు కావాల్సిన 4x4 గ్రిడ్ ఏదైనా 3x3 గ్రిడ్ చేద్దాం ఫస్ట్, దాని తర్వాత 4x4 చేద్దాం. స్పేసెస్ కి చేయండి బటన్స్, అప్పుడే క్లబ్స్లెస్ గా తగ్గవద్దు. ఇంగ్లీష్ లో బాగా స్పేస్ తో చేస్తే చూడడానికి బాగుంటుంది. జియో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇది సరిగ్గా లేదంటే మన ప్రాజెక్ట్ అంత బాగుండదు. మన జియో చాలా నీట్ గా క్లీన్ గా ఉంది అంటే చూసేవాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ వాళ్ళు ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి, అదే నా సూత్రం. సో మీరు కీబోర్డ్ లో కీప్యాడ్ చూసినట్లయితే నేను దాని ప్రకారమే చేస్తాను. 0 బటన్ పెద్దగా ఉంటుంది. ఓకే, 0 ఇక్కడ ఉంటుంది, నాకు డాట్ ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ ఉంటుంది. ఓకే, నేను పాత లా క్యాలిక్యులేటర్ వర్షన్ లో బటన్స్ ఎట్లా పెట్టాను చూద్దాం. ఓకే, ఇది బటన్ వర్షన్ చూడండి. 0 పెద్దగా ఉంటుంది, ఒక డాట్ ఉంటుంది, ఈక్వల్ టు దాని కింద ఉంటుంది, ప్లస్ మైనస్ ఉంటుంది. ఓకే, నేను ఈ టైప్ లో బటన్స్ ని తయారు చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ బటన్స్ యొక్క నేమ్స్ అవి చేంజ్ చేద్దాం. ఫస్ట్ వీటిని సెట్ చేద్దాం. ఓకే, దీని పేరు, దీని నెంబర్, బటన్ నెంబర్ ఏం చేద్దాం అంటే వేరియబుల్ నేమ్ 7 పెడదాం. ఓకే,
లేదు, నా కీప్యాడ్ లో ఉన్నట్టే చేస్తున్నాను కాబట్టి నా కీప్యాడ్ లో 7 తర్వాత 8 రివర్స్ ఆర్డర్ లో ఉంటది. మీరు కావాల్సి వస్తే మీ ఇష్టం వచ్చినట్లు బట్టలు ఆర్డర్ చేయొచ్చు. ఇది కంపల్సరీ కాదు. ఓకే. మీరు 6 కాకపోతే 1 2 3 అని డైరెక్ట్ నెంబర్ ఇచ్చేయచ్చు. B1 B2 B3 అని కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే. లేదా అట్లా నెంబర్స్ బట్టి ఇస్తే బాగుంటుందని నేను ఇట్లా ఇస్తున్నాను. కంపల్సరీ కాదు. సో తర్వాత మీరు ఒక పటాన్ని కాపీ చేయండి. దాన్ని కొంచెం నేను కొంచెం ఓవర్గానే స్పేస్ ఇస్తున్నాను. మీరు మాత్రం కొంచెం చక్కగా ప్రయత్నించండి. ఓకే. నాకు డాట్ ఇక్కడ వస్తుంది. వెయిట్ a minute. హోల్ గ్రేడింగ్ ఎక్స్టెండ్ అయ్యాలి. ఓకే. నేను తప్పుగా స్పేస్ ఇచ్చేసి అలొకేట్ చేశాను. ఇట్లో 16 కంటే ఎక్కువ బటన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో నేను అన్నిటి టాప్కి మూవ్ చేస్తాను. కొంచెం గడిబిడిగా ఉంటుంది ఇది. ఓకే. సో ఓకే, కొంచెం స్పేస్ పెంచాలి. ఓకే. సో ఈ బేసిక్ గ్రిడ్ అనేది కంప్లీట్. ఇప్పుడు నేను ఆపరేషన్స్ దీనికి యాడ్ చేయాలి, అంటే ఆపరేషన్ బటన్స్. ఓకే. మీరు ఫస్ట్ ప్రస్తుతానికి ఏం చేయాలంటే ఒక బటన్ కాపీ చేయండి, దాన్ని కొంచెం దూరంలో పేస్ట్ చేయండి.
Okay, so plus minus star divided by, నాకు తెలుసు అలా బటన్స్ మధ్యలో స్పేసెస్ సరిగ్గా లేవాలి. జస్ట్ ఇది ఒక టెస్ట్ రన్ మీకు చూపించడానికి వెళ్తే మీరు జాగ్రత్త చేయండి. ఓకే, ప్లస్ మైనస్ స్టార్ divided. Okay, plus so we'll check the time. Else, so 25 minutes. Oh, okay guys, this is up to now. The video became a log. తర్వాత సంగతి తర్వాత చూద్దాం.